హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పిల్లలు ఎప్పుడైనా కొత్తగా బ్రేక్ఫాస్ట్ అడిగారంటే ఇట్లాంటి రెసిపీ తయారు చేసి పిల్లలకి పెట్టండి. చాలా బాగుందని హెల్తీగా తింటారు. సగ్గుబియ్యంతో ఇడ్లీ అండి. సగ్గుబియ్యాన్ని ముందుగా 1 గంట సేపు హాట్ వాటర్లో నానపెట్టండి. తర్వాత అవి కడిగేసిన తర్వాత హాట్ వాటర్ తీసేసి కొద్దిగా పెరిగేసి కలుపుకోవాలి. తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ సన్నగా తురుముకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 1 గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చండి, ఇడ్లీ రవ్వ కనుక లేకపోతే ఇంట్లో. ఆప్షన్ మన ఇష్టం అండి, ఏదైనా సరేనా. బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రకి మనం నెయ్యి రాసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకొని మనం చిన్న చిన్న సైజెస్ ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది మనం ప్రెషర్ అనేది ఇడ్లీలు అందరూ 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా కుక్ చేస్తూ ఉంటారు. మీరు ఇడ్లీలు కుక్ చేస్తారు కదా, వాటి మీద ఒక 5-10 మినిట్స్ అయినా ఎక్స్ట్రా కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుందండి. వేడివేడి ఇడ్లీతోటి చట్నీ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ.